Hello guys, welcome to our channel. In this video we will discuss about your planets. What are the planets in our solar system? We will discuss about that only. Okay. ఈ వీడియోలోని మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, అందులోని ఏది పెద్దది ఏది చిన్నది, దేని తర్వాత ఏటనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన వీడియో కానీ పూర్తిగా మీకు నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్లానెట్స్ అనేవి అకార్డింగ్ టు ద న్యూ రిపోర్ట్ ప్రకారం ప్లానెట్స్ అనేవి మన దగ్గర మనకి ఎన్ని ఉన్నాయంటే మనకు తెలిసినవి ఎయిట్ సోలార్ సిస్టంలోని 8 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ప్లానెట్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. అందులో ఫస్ట్ వన్ ఏంటి? మెర్క్యూరీ. ఈ ఎలా గుర్తుపెట్టుకుని కూడా చెప్తాను. మెర్క్యూరీ, వేనస్, థర్డ్ వన్ మందేనండి ఎర్త్. ఇక్కడ రాసిన చూడండి, థర్డ్ వన్. ఇది ఫోర్త్ వన్ మార్స్, ఫిఫ్త్ వన్ జూపిటర్, సిక్స్త్ వన్ సటరన్, సెవెంత్ వన్ యురేనస్, ఎయిత్ వన్ నెప్ట్యూన్. ఎన్ ఫర్ నెప్ట్యూన్. ఇవి ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి అనుకుంటే వర్త్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ముందు వర్త్ ఇన్ఫర్మేషన్ ఏదనేది ఫస్ట్ ఇందులోని స్మాలెస్ట్ ఏదనేసి అడుగుతాడండి. స్మాలెస్ట్ ప్లానెట్ వీ హ్యావ్ అనేసి అన్నాడు అనుకోండి, ఫస్ట్లో ఉండదేనండి. అన్నిటికన్నా ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి? మెర్క్యూరీ కదా, మెర్క్యూరీ. ఇప్పుడు మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎప్పుడైనా సెకండ్ వన్ ఏంటి? లార్జెస్ట్ అన్నాడు. అంటే ఇదైతే కాదు కదా, ఇంకా అయిపోయింది. మెర్క్యూరీని తీసేయండి. దీని నుంచి మరో 3 కలిపితే జూపిటర్ ఏంటి? జూపిటర్ ఐదోది జూపిటర్. అది లార్జ్ వన్, ఇది స్మాల్ వన్. ఓకేనా? మనం ఉన్న ప్లానెట్ ఎన్నో నెంబర్ అనేసి అంటాడండి. థర్డ్ వన్ మనం ఉన్నది ఎర్త్. ఓన్ అవర్ ప్లానెట్ ఎర్త్ ఉంది థర్డ్ వన్. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకో? ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్లానెట్స్ అనేవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి, ఏ ప్లానెట్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిన వేటేట్ అనేసి అంటే వేనస్ యురేనస్ అనేవి యాంటీ క్లాక్ వైజ్. మిగతావన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఇది మెర్క్యూరీ MV, MJ, SUN. ఎన్ అంటే 9, నెప్ట్యూన్ 9లో గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్ కదా, ఎన్ ఉంటుంది. 9 అనుకోండి, నెప్ట్యూన్ 8 ఉంటుంది. 8 కానీ 9లో గుర్తుపెట్టుకోండి. MV ఎర్త్ ఎలా గుర్తుంటుంది? MJ సటరన్, యురేనస్, నెప్ట్యూన్.